నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే ధర్నా చౌక్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడైతే గురుకుల అభ్యర్థులు అంటే గురుకుల ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు అయితే మనతో పాటు ఉన్నారు. వారైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అది కూడా వెంటనే మాకు రిజల్ట్ ప్రకటించాలని చెప్పి. లాస్ట్ టైం కూడా మనము ఆల్రెడీ వీళ్ళు సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ విన్నపాలను అయితే వాళ్ళు ఇచ్చారు. అంతేకాకుండా నిన్న కూడా ప్రజా దర్బార్కు వెళ్ళి వాళ్ళ విన్నప్తి పత్రాన్ని అయితే ఇచ్చారు. కానీ ఇంకా వాళ్ళకి రెస్పాండ్ అనేది రాలేదని చెప్పి ఈ రోజు అయితే ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాము. మొట్టమొదటిసారిగా దిశ న్యూస్ ఛానల్కి థ్యాంక్స్ మేడం. మంచి న్యూస్ని మీరు కవర్ చేస్తూ ఉన్నారు. సో ఈ నోటిఫికేషన్ గురుకులాలో దాదాపు ఏప్రిల్ 5వ తారీఖు 2022 ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆగస్టులోనే వెంటనే అప్పుడు కొంచెం టైం కూడా మేము అడిగినాము, కొంచెం ఎగ్జామ్స్ టైం కావాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి మల్లయ్య భట్ గారు ఆగమేఘాల మీద ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కేవలం ఎలక్షన్ పర్పస్ తోటి ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పటికి జనవరి 2024 అయింది, ఇంతవరకు రిజల్ట్ ప్రకటించలేదు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే దీనిలో మహిళలకి దాదాపు 85% పోయింది. అటు గర్ల్స్ దాంట్లో గర్ల్స్కి 100% ఇచ్చారు. మళ్ళీ బాయ్స్ స్కూళ్ళల్లో బాయ్స్కి ఇవ్వకుండా ఇక్కడ కూడా 33% ఇచ్చారు. సో దట్ ఏమైందంటే 50% ప్లస్ ఇక్కడ 33%, 83% వాళ్ళకే పోయింది. మళ్ళీ మిగతా 70%లో కూడా వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. సో దట్ మొత్తం మీద 9,210 పోస్టుల్లో 7,500 పోస్టులు మహిళలకే పోయినాయి. సో దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికోసమైనా నేను హైకోర్టులో కేసు ఫిల్ వేయడం జరిగింది. సో గౌరవ హైకోర్టు కూడా క్లియర్గా గురుకుల బోర్డుకి గైడెన్స్ ఇచ్చింది, ఇంటర్ ఆర్డర్ ఇచ్చింది. మీనింగ్ వైల్ ప్లీజ్ ఫాలో ద అర్జెంటల్ రిజర్వేషన్, నాట్ ఫాలో ప్లీజ్ కాదు రికమెండెడ్. హైకోర్టు వాళ్ళకు సజెస్ట్ చేసింది తప్పకుండా మీరు అర్జెంటల్ రిజర్వేషన్ పాటిస్తూ రిజల్ట్ ఇవ్వమని చెప్పింది. కానీ వీళ్ళు గురుకుల బోర్డు సాకుగా చూపిస్తూ ఈ కేసు సాకుగా చూపిస్తూ దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంటు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా ఉంది, అర్జెంటల్ రిజర్వేషన్ని తప్పకుండా పాటించాల్సిందే అని వారు క్లియర్గా గైడెన్స్ చెప్పారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ప్రకారం డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది వాయిలేటెడ్, ఇట్ షుడ్ బి ప్రొహిబిటెడ్ అని ఉంది. సో వీళ్ళు ఆర్టికల్ 14కి ఆర్టికల్ 15 ఏం చెప్తున్నా అంటే డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అని చెప్తుంది. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఇస్ ప్రొహిబిటెడ్ అని చెప్తుంది. ఆర్టికల్ 21 ఆల్ ఆర్ రైట్ టు లైఫ్ అనే చెప్తుంది. కాబట్టి ఈ అన్నింటినీ తుంగలో తొక్కుతూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తుంగలో తొక్కుతూ వీరు వేరే రకంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకారంగా మేము పోతామంటున్నారు. నోటిఫికేషన్ షుడ్ బి యాజ్ పర్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్. యువర్ నోటిఫికేషన్ షుడ్ బి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి మీ నోటిఫికేషన్ ఉండాలి, కానీ మీ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి మీ నోటిఫికేషన్ మార్చి ఇమ్మీడియట్గా, ఇది పురుషులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా వెంటనే ఒక జీవో రిలీజ్ చేయాలి. ఏపీలో ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది, 77 జీవో 2016లోనే ఒక జీవోని తయారు చేస్తే అకార్డింగ్ టు దట్ జీవో ఎవ్రీ నోటిఫికేషన్ దే విల్ ఫాలో అర్జెంటల్ రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్. సో ఇన్ దిస్ గవర్నమెంట్ ఏం జరిగిందంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయంగా పురుషులు తీవ్రంగా అన్యాయపోతున్నారు. సో దట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ అండ్ రిక్వెస్టింగ్ ద గురుకుల బోర్డ్, ప్లీజ్ ఫాలో ద అర్జెంటల్ రిజర్వేషన్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, యాజ్ పర్ ద హైకోర్ట్ ఇంటర్మ్ జడ్జ్మెంట్స్. అండ్ టీఎస్పీఎస్సీ కూడా ఇప్పుడు ఫాలో అవుతుంది, అదేవిధంగా మెడికల్ బోర్డు ఫాలో అవుతుంది, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అవుతుంది. ఇన్ని బోర్డులు ఫాలో అవుతుంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? సో దట్ ఐఎమ్ క్వశ్చనింగ్ ఫ్రమ్ దిస్ మీడియా టు గురుకుల బోర్డ్, యూ షుడ్ ఫాలో ద అర్జెంటల్ రిజర్వేషన్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, అకార్డింగ్ టు ద గవర్నమెంట్ మెమో 7593 మెమో కూడా ఇచ్చేయడం జరిగిందనమాట. దాన్ని బట్టి పురుషులకు జరిగినటువంటి అన్యాయం 2017 అన్యాయం జరిగింది, 2018 అన్యాయం జరిగింది. ఇక ఎన్నిసార్లు అన్యాయం చేస్తారు పురుషులకు? 17% మాత్రమే అక్కడ రావడానికి అవకాశం ఉంది. 9,000 పోస్టులలో కేవలం 1000 పోస్టులు చేయడానికే పురుషుల అభ్యర్థులు అంటే మేము టీచర్స్కి అభ్యర్థులు పనికిరామా? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. పురుషులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, ఈ ప్రభుత్వాలు మోసం చేయకుండా వెంటనే తగు జీవో రిలీజ్ చేసి అర్జెంటల్ రిజర్వేషన్ పాటిస్తూ వెంటనే రిజల్ట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్న, ఎప్పటి నుంచి మీరు గురుకుల రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఆగస్టులో రాసినామండి. ఆగస్ట్ అంటే 8th మంత్ అనుకుంటా. సో ఇది 2024 ఫస్ట్ మంత్. దాదాపుగా ఎన్ని రోజులు అయిందమ్మా? 5 months అవుతుంది. 5 months నుంచి వీఆర్ వెయిటింగ్. 2.5 lakhs కీ పేపర్ ఎమ్మిటికి వచ్చింది.
అదే రోజు ఆ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చింది. ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ డేకే వచ్చింది. ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఆగ మేఘాల మీద అప్లికేషన్లు ఇష్టం ఉన్నట్లుగా ఎగ్జామ్ సెంటర్ అప్లై చేశారు. ఎందుకు ఏంటి ఎగ్జామ్ కొంచెం లేట్గా పెట్టండి అంటే ఎమర్జెన్సీ ఉంది. గురుకుల కళాశాలలో గురుకుల విద్యా సంస్థలలో స్టాఫ్ లేక పిల్లలు నష్టపోతున్నారని చెప్పిన ప్రభుత్వం, విద్యార్థులు నష్టపోతారని చెప్పిన ట్రైబ్ బోర్డు ఎగ్జామ్స్ ఇష్టం ఉన్నట్లుగా పెట్టింది. టైం లేకుండా ఎమర్జెన్సీగా పెట్టింది. విద్యార్థుల మానసిక క్షోభను గురి చేసింది. మేము ఇన్ని సబ్జెక్టులను చదువుకోలేదు, టీజీటీ, పీజీటీ, జేఏలు, డిఏలు ఇన్ని ఎగ్జామ్స్ మేము సడన్గా రాయలేమని చెప్తే కూడా మాకు ఎమర్జెన్సీగా ఉంది, ఒత్తిడి ఉంది, స్టాఫ్ కొరత ఉందని చెప్పి ఎగ్జామ్స్ పెట్టారు. కానీ ఎగ్జామ్స్ విషయంలో ఉరుకులాడినట్లుగా రిజల్ట్స్ విషయంలో ఉరుకులాడకుండా 5 నెలల నుంచి అభ్యర్థులతో ఆడుకుంటుంది. ఎంతో మానసిక వేదనకు గురి చేస్తుంది. మేము 5 నెలలుగా ఎగ్జామ్స్ కోసం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మల్లయ్య గట్టు గారు మిమ్మల్ని అడిగాం, ఒక విషయం అడిగాం, 1 నెల రోజులు మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి. ఒకే అభ్యర్థి 6-7 ఎగ్జామ్లు రాస్తున్నాడు, సెంటర్లు గజిబిజిగా ఉన్నాయి, కొంచెం మా మీద దయచల్చాడంటే మీరు ఆ రోజు ఏమన్నారు? ఎమర్జెన్సీ అన్నారు. మరి ఈరోజు ఏమైంది? ఎక్కడ పోయింది? దసరా హాలిడేస్ అయిపోగానే కొత్త టీచర్లు కొత్త బడికి పోతారు, కొత్త వెలుగులు వస్తాయి, విద్యా సంస్థలు మార్పులు వస్తాయి అన్నారు. దసరా బాయ్, సంక్రాంతి బాయ్, ప్రభుత్వాలే మారే, అయినా మా రిజల్ట్స్ రాలేదు. ఏమైంది? ఒక్క రిజల్ట్స్ కోసం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఆగ మేఘాల మీద ఎగ్జామ్స్ పెట్టిన మీరు, ఆగ మేఘాల మీద రెస్పాన్స్ షీట్లు ఇచ్చిన మీరు ఎందుకు రిజల్ట్స్ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు? మా కష్టాలు అర్థం చేసుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి గెలిపించుకున్నాం. దయచేసి ఏర్పడిన కొత్త గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క ప్రభుత్వంలో మా యొక్క కష్టాలు అర్థం చేసుకొని మా రిజల్ట్స్ను ఇమీడియట్గా విడుదల చేస్తారని మేము కోరుకుంటున్నాం. గురుకుల రిజల్ట్స్ వెంటనే. మేము గురుకుల అభ్యర్థులము. వాస్తవానికి మేము 2 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాము. అంటే ఎగ్జామ్కి 2 ఇయర్స్ ముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్నాము. నిద్రాహారాలు మాని ఫ్యామిలీస్ కూడా మేము ఎంబట ఉంచుకోకుండా ఫ్యామిలీ కూడా పస్తులుండి కూడా మేము చదువుకున్నాము. ఒక్కొక్క గురుకుల అభ్యర్థి ఒక 4 లక్షలు 5 లక్షలు అప్పులు తీసుకొని మిత్తిలు కట్టుకుంటా ఏడ్చుకుంటా మేము లైబ్రరీలో కూర్చొని చదువుకున్నాము. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ వస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము చాలా కష్టపడి చదువుకున్నాము. ఎగ్జామ్స్ రాసే వరకు మేము ఎంతో భరించినాము, మంచి కోసమే అనుకున్నాము. అయిపోయింది. ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేసినాము. అది మోడరేట్ టైం ఉంటుంది కాబట్టి ఒక 2-3 నెలలు మేము ఓపిక పట్టినాము. 2-3 నెలల తర్వాత కూడా మేము ట్రైబ్ బోర్డుకి ఫోన్ చేస్తే అసలు ఏ రెస్పాన్స్ లేదు. వాళ్ళు అనేది ఒకటే మాట, ప్రాసెస్ నడుస్తుంది. ఈరోజు ఫోన్ చేసే ప్రాసెసే నడుస్తుంది. ఒక 10 డేస్ అయిన తర్వాత ఫోన్ చేసే ప్రాసెసే నడుస్తుంది. 1 మంత్ తర్వాత ఫోన్ చేసే ప్రాసెసే నడుస్తుంది. 3 మంత్స్కి కూడా ప్రాసెసే నడుస్తుంది. ఏం ప్రాసెస్ నడుస్తుంది, ఎక్కడ అయింది మాకు చెప్పండి అంటే అవి మీకు చెప్పరు అని అంటే ఎందుకు చెప్పరు, మీరు ఎందుకు సీక్రెట్ దాపెడుతున్నారు అని మేము అడుగుతున్నాము. మల్లయ్య భట్టు గారికి కూడా మేము గురుకుల అభ్యర్థులం చాలాసార్లు ఫోన్ చేస్తే కనీసము మా ఫోన్స్ కూడా రిసీవ్ చేసి అట్లా కాదు బేటా, ఇట్లా ఉంది ప్రాసెస్, మీకు అవుతుంది బేటా అని భరోసా ఇచ్చిన విషయమే లేదు. మల్లయ్య భట్టు విషయంలో మేము చాలా 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 బాధతో ఉన్నాము. ఆయన వల్ల కాకపోతే మల్లయ్య భట్టు గారు ఆ పొజిషన్ని గౌరవప్రదంగా వదిలేసేయండి, వేరే ఆఫీసర్ వచ్చినప్పుడు మాకు అట్లయినా బాగుపడుతుందేమో అనేది ఒక మల్లయ్య భట్టు గారికి రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇది బోర్డుకి అందరికంటే హై లెవెల్లో మాకు ఆదుకునే మా ఆపద్ బాంధవులు ఇప్పుడు ఎవరు అని అంటే మాకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి అన్న, వాళ్ళ కోసం మేము ఫైట్ చేసినాం. రేవంత్ రెడ్డి అన్నను గెలిపియాలా, కాంగ్రెస్ను గెలిపియాలా, బీఆర్ఎస్లో మాకు అన్యాయం జరిగిందని చాలా ఫైట్ చేసినాం. మా ఫైట్ తోటి మేము అనుకున్నట్టే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మా 2 చేతులు జోడించి మా యొక్క గురుకుల అభ్యర్థులందరి తరపున మా సీఎం గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే జోక్యం చేసుకొని అది ఏదో జియో వర్టికల్ కాదని హారిజంటల్ అనే ఆ జియో ఒకటి ఇష్యూ చేసి క్లియర్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి మా సీఎం గారికి చెప్పేది ఏంటంటే ఇంకా ఇట్లనే డిలే అయిపోతూ ఉంటే మేము 4-5 లక్షల అప్పు తీసుకున్నాము, 1 నెలకు 15,000 కట్టాల్సి వస్తుంది.
ఆ అప్పులు మేము ఎక్కడి నుంచి కట్టాలా, మా ఫ్యామిలీని ఎట్లా పోషించాలా, దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరైనా గురుకుల జాబ్ వచ్చే అభ్యర్థులు కూడా ప్రాణం తీసేసుకుంటే చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించాలని మీడియా తరపున గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. గురుకుల అభ్యర్థులం మేము. గురుకుల ఫలితాల కోసం ఈరోజు మేము ఇక్కడ ధర్నా చౌక్లో కూర్చోవడం జరిగింది. మరి గత ప్రభుత్వము చాలా గొప్పలు చెప్పింది, ఇప్పుడు కూడా గొప్పలు పలుకుతూనే ఉన్నారు. మేము చాలా బాగా చేసినామని. అయ్యా కేసీఆర్ ప్రభుత్వమా, అయ్యా కేటీఆర్ మీరు గొప్పలు చేస్తే మరి ఈరోజు మళ్ళీ మేము ఎందుకు ఈ రోడ్ల మీద ఉన్నాము? నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వము మొత్తం కిరికిరి పెట్టింది. ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా ప్రతి దానికి కిరికిరి పెట్టింది. గత ప్రభుత్వం యొక్క పనుల వల్ల ఈరోజు మేము రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది. మరి దయచేసి మేమందరం కూడా ఒకటే కోరుచున్నాము, మాకు యుద్ధ ప్రాతిపదిక మీద ఎట్లా ఎగ్జామ్స్ పెట్టిరో యుద్ధ ప్రాతిపదిక మీద రిజల్ట్స్ ఇవ్వాలి. ఆ రిజల్ట్స్ ఇచ్చే ముందు మాకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేయాలి వెంటనే. అదేవిధంగా మరి మేము ఎంచుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరియు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధలను అర్థం చేసుకొని, మా గురుకుల అభ్యర్థులను కష్టాలను అర్థం చేసుకొని వెంటనే జీవో ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఒక జీవో వచ్చేటట్టు మీరు చేసి మా యొక్క గురుకుల రిజల్ట్స్ను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ మీ ద్వారా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ముందుగా గురుకుల అభ్యర్థుల తరపున పోరాడుతున్నటువంటి మా గొంతుక వినిపించడానికి ముందుకు వచ్చినటువంటి దిశ టీవీ ఛానల్ వారికి మా యొక్క అభినందనలు. అదేవిధంగా మేము గురుకుల అభ్యర్థులము ఇప్పటికీ ఎగ్జామ్ రాసి 5 నెలలు గడుస్తుంది. ఆగమేఘాల మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఫలితాలు విడుదల చేయమంటే దానికి ఈ కోర్టు కేసు అడ్డం వస్తుంది, ఆ కోర్టు కేసు అడ్డం వస్తుందని చెప్పేసి ఫలితాలు ఇంకా డిలే చేస్తున్నారు. వెంటనే అభ్యర్థులు రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి తన యొక్క మార్క్స్ తెలుసుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మా యొక్క మార్క్స్ తెలుసుకునే విధంగా రిజల్ట్ ఇవ్వాలి. అదేవిధంగా స్టేట్లో మొత్తం రాసిన అభ్యర్థుల జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి. అదేవిధంగా ఈ నెల 22 రోజు ఈ హారిజంటల్ ఇష్యూ మీద కోర్టులో ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద వెంటనే మీరు అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం తరఫు నుంచి హాజరయ్యి దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇష్యూను మీరు అడ్రస్ చేసి ఈ కేసు 22 రోజు ఫైనల్ అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే గురుకుల బోర్డు ఏ కారణం దొరుకుతుందా మేము ఫలితాలు ఆపుదామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు ప్రతి ఒక్క చిన్న సాకులు చూపించి మా ఫలితాలు అయితే ఆలస్యం చేస్తుంది. ప్రభుత్వం డిఎస్సి విషయం మీద ఏ విధంగా అంటే చిన్న సాకులు అంటే ఎలాంటి సాకులు అన్న? ఇక్కడ గతంలో ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చెప్పినారు, మేము ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, కేవలం ఫలితాలు విడుదల చేయడమే ఆలస్యము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి అయితే రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. మరి అప్పుడు ఎట్లా ఫలితాలు రిలీజ్ చేద్దాం అనుకున్నారు? అంటే ఆ రోజు మీకు గుర్తు రాలేదా? కోర్టు కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఫలితాలు విడుదల చేయడానికి కుదరదని చెప్పేసి ఆ రోజు గుర్తు రాలేదా? ఆ రోజు ఫలితాలు విడుదల చేయడానికి మీరు ఓకే, ఇప్పుడేమో ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ విడుదల చేయండి అని చెప్తే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు, ఏం లేదు, మళ్ళీ ఏదో కారణం వెతుక్కోవాలి కాబట్టి మళ్ళీ హారిజంటల్ని దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. ప్రభుత్వము ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు ఉన్నాయి, ప్రభుత్వం కూడా ఈ మేము హారిజంటల్ విధానానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ కేవలం గురుకుల బోర్డు ఇప్పుడు మిగతా ఏదైతే పోలీస్ నియామక బోర్డు ఏదైతే ఉందో అదేవిధంగా ఈ మెడికల్ బోర్డు ఉందో మిగతా వాళ్ళందరూ కూడా హారిజంటల్ విధానాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. కేవలం గురుకుల బోర్డు మాత్రమే దీన్ని డిలే చేయడానికి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి లాస్ట్ టైం మీరు చెప్పాలి అని అంటే సెక్రటేరియట్కి వెళ్ళారు, నిన్న ప్రజా దర్బార్కి వెళ్ళారు, అక్కడ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాండ్ మీకు వచ్చింది? ప్రభుత్వము నుంచి మేము చేస్తాము అంటున్నారు తప్ప స్పష్టమైన హామీ రావట్లేదు, స్పష్టమైన ఫలితాలు రావట్లేదు. ఇప్పటికే చాలా సంవత్సరాలు ఎదురు చూసాం. ఈ ప్రభుత్వం వచ్చి నెల అయింది, 2 నెలలు అయింది, ఆ మాట కాదు మేము. ఎందుకంటే గత ప్రభుత్వం 2-3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి దీని మీద కష్టపడుతూనే ఉన్నాం. కాబట్టి ఇంకా ఒక రోజు ఒక నెల కూడా ఎదురు చూసే అంత ఓపిక నిరుద్యోగ అభ్యర్థులు లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నెల 22 రోజు కేసు ఫైనల్ అయిపోవాలి, మాకు వెంటనే జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల అవ్వాలి. అదేవిధంగా రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి తన మార్కులు తెలుసుకునే హక్కు ఉంది. కాబట్టి ఈ నెల 22 రోజు కేసు క్లియర్ అవ్వాలి, మా ఫలితాలు రావాలని చెప్పేసి మీ ఛానల్ తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంటే డిమాండ్స్ ఏంటన్నా చివరిగా వరుసగా ఒకసారి చెప్పండి డిమాండ్స్. మొట్టమొదటిగా జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, రాసిన అభ్యర్థుల ప్రతి ఒక్కరి మార్క్స్ తెలియాలి. హారిజంటల్ విధానమే సుప్రీంకోర్టు చెప్పింది, ఇదేదో మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, అత్యాశ కోరికలు కోరట్లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా రాష్ట్రాలు ఫాలో అవుతుంది, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ఈ హారిజంటల్ విధానాన్ని ఫాలో అవుతుంది. కాబట్టి హారిజంటల్ విధానంలోనే ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.
మేడం గురుకుల రిజల్ట్స్ జరిగి 6 నెలలు కావస్తుంది. గురుకుల ఎగ్జామ్స్ జరిగి 6 నెలలు సమయం గడుస్తున్నా కూడా గురుకుల బోర్డు వాళ్ళు ఇంతవరకు కూడా ఫలితాలను ప్రకటించలేదు. మేము కాల్ చేసాం మేడం, ప్రతిసారి కాల్ చేసిన ప్రతిసారి త్వరలో అని అంటున్నారు. ఎందుకు సార్ ఇంత డిలే అవుతుందంటే ఇంటర్నల్గా ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు, కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయన్నా కూడా అవి లీగల్ ఇష్యూస్ మేము చెప్పలేమమ్మా అని అంటున్నారు. ప్రభుత్వాలకి అదేవిధంగా బోర్డు వాళ్ళకి లీగల్ ఇష్యూస్ ఉన్న విషయం తెలుసు, కానీ ఇలా నాంచడం అయితే బాగాలేదు సార్. అది హారిజంటల్ అయినా వర్టికల్ అయినా ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు సాల్వ్ చేసి మాలాంటి స్టూడెంట్స్కి వాళ్ళు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. మేము గురుకుల కోసమే మా పిల్లల్ని మా పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టాము. ఇప్పుడు చాలా నెలలు అయిపోయింది మా పిల్లల మొహం కూడా మేము చూడక. ఇప్పుడు జిఆర్ఎల్ రాకపోతే ఇంకా వాళ్ళని వదిలేసి ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు జిఆర్ఎల్ కానీ గురుకుల రిజల్ట్ కానీ తొందరగా ఇస్తే మా పిల్లల్ని మా దగ్గరికి తెచ్చుకుంటాం. ఇప్పుడు గురుకుల రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం మహిళా అభ్యర్థులు, మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలతో ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ రకంగా కూడా మాకు మానసికంగా క్షోభ అవుతుంది సార్. మాకు గురుకుల రిజల్ట్స్ వెంటనే కావాలి. అది కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే ఒకవేళ మెరిట్ స్టూడెంట్కి జాబ్ వచ్చిందన్నా కూడా ఎలా వచ్చిందంటే మీరు జిఆర్ఎల్ చూడండి అంటే వాళ్ళు నమ్ముతారు. లేదు అని అంటే మీరు కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారేమో అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మాకు జిఆర్ఎల్ ఇవ్వండి సార్. అందులో ఎవరున్నారో ఎవరు లేరని తెలుస్తుంది. అది నిష్పక్షపాతంగా ఉంటుంది సార్. మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మాకు గురుకుల రిజల్ట్స్ కావాలి, అది జిఆర్ఎల్తో ఇవ్వండి. అలా ఇస్తేనే మేము వేరే వాటికి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కేసు ఇష్యూస్ వల్ల సాల్వ్ చేయడానికి టైం పట్టినా కూడా మేము వేరే ఫర్దర్గా ప్రిపేర్ అవ్వడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది సార్. ఇదే సార్ మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ మేము గురుకులం ఎగ్జామ్ రాసి 5 months అవుతుంది. ఇప్పటి వరకు కూడా రిజల్ట్ ఇవ్వలేదు. ఈ నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి కూడా అన్నీ కూడా ఇలాగనే ఉన్నాయి మాకు. ఏంటంటే ఎగ్జామ్కి చదువుకోవడానికి టైం ఇవ్వలేదు. తర్వాత సెంటర్స్ కూడా ఎక్కడో వేసి చిన్న పిల్లల్ని పట్టుకొని స్టేట్ మొత్తం తిరిగినాం మేము. అయినా అంత కష్టపడి కూడా మా భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఈ హార్జెంటల్ కేసు, వర్టికల్ కేసు అని ఈ రిజల్ట్ మాత్రం ఇంత డిలే చేస్తున్నారు. మరి ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు దీని మీద? కాబట్టి సీఎం గారికి మేము కోరుకున్నది ఒకటే, తొందరగా మరి ఇది ఏదో కేసుని ఏదో ఒకటి ఇష్యూ సాల్వ్ చేసి తొందర జడ్జిమెంట్ వచ్చేలా చేసి మాకు రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రిజల్ట్ లేకపోతే జిఆర్ఆర్ లిస్ట్ అయినా పెట్టాలి. జిఆర్ఐ లిస్ట్ పెడితే ఎవరు మెరిట్లో ఉన్నారో దాన్ని చూసుకొని మేము నెక్స్ట్ దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో అది ప్రిపేర్ అవుతాం. దయచేసి తొందర రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పి 2022 మార్చి 9న గత ముఖ్యమంత్రి ఏదైతే ప్రకటించిండో 83,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అందులో భాగంగా గురుకుల వివిధ బోర్డులలో మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ 9,120 పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా అభ్యర్థులందరూ 6 లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కూడా వివిధ సెంటర్స్లో ఉండి చాలా ఇబ్బంది పడి కరీంనగర్, వరంగల్, హన్మకొండ డిఫరెంట్ ఆదిలాబాద్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసినా కూడా తర్వాత రిజల్ట్ వస్తుంది, దసరా లోపే మీకు రిజల్ట్ వస్తుంది, మీరు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మేము ఇచ్చేస్తాం ఆర్డర్ కాపీ అని చెప్పి మల్లయ్య భట్ గారు నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి మీ రిజల్ట్స్ కోసం మేము అడుగుతున్నామని చెప్పి తత్సారం చేసిన తర్వాత రిజల్ట్ అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉండేది. ఆల్మోస్ట్ 1 month 1.5 month అయిపోయింది. సో గురుకుల మేము ఎప్పుడు బోర్డుకు ఫోన్ చేసినా కూడా ప్రాసెస్ అవుతుంది అంటే సిబిటీలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగిన ఒకే ఒక ఎగ్జామ్ గురుకుల ఎగ్జామ్. సిబిటీలో రాసినాం క్రిస్టల్ క్లియర్గా, ఇక్కడ ఎటువంటి మిస్టేక్ జరగలేదు కదా. మీరు రిజల్ట్ ఇవ్వడానికి ఎందుకు తత్సారం చేస్తున్నారో అది చెప్పండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. అభ్యర్థులు చాలా మానసిక వేదనతో ఉన్నారు. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కావడం కోసం ఇక్కడ వస్తుందో రాదా అనేది ఏం లేదు. ఉన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ఇది 3 నెలలు 6 నెలలు కోచింగ్ తీసుకొని ఇక్కడ మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలి. 22కు కోర్టు ఏదైతే హైకోర్టు వాయిదా ఉందో అక్కడ మాకు పాజిటివ్గా వస్తుందని అనుకుంటున్నాం. అది కనుక రాకపోతే గురుకుల అభ్యర్థులు అందరూ 6,50,000 మంది హైదరాబాద్లో వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ప్లీజ్ గవర్నమెంట్ వెంటనే పెద్దలు తక్షణమే స్పందించి మా యొక్క రిజల్ట్ని విడుదల చేయాలని మా యొక్క మనవి. సో వీళ్ళైతే ఇక్కడ మాత్రం జిఆర్ఎల్ ప్రకారం వాళ్ళకైతే అది ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత జేఎల్ కానీ డిఎల్ కానీ లేకపోతే ఇంకా ఏవైతే ఉంటాయో అవి తొందరగా వెంటనే విడుదల చేయాలి రిజల్ట్ అని చెప్పి, అంతేకాకుండా వీళ్ళు ఏంటిది అని అంటే మాత్రము మాకు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారమే రిజల్ట్ అనేది విడుదల చేయాలని చెప్పి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర అయితే వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ 22nd రోజు హైకోర్టులో అయితే వీళ్ళ కేసు అయితే ఉంది. ఆ రోజు కనుక ఒకవేళ నెగిటివ్గా అటు నుంచి వస్తే మాత్రం వీళ్ళు
ఖచ్చితంగా 6 లక్షల మంది అభ్యర్థులు అయితే మళ్ళీ హైదరాబాద్ వచ్చి ధర్నా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, వెంటనే మా రిజల్ట్ అనేది వచ్చేలా చూడండి, ఎందుకనంటే మేము 6 నెలల నుంచి కష్టపడి రాసాము అని చెప్పి. అదే కాకుండా ఆడవాళ్ళైనా కానీ మా పిల్లల్ని మేము వదిలేసి మొత్తం తెలంగాణ మొత్తం డిస్ట్రిక్ట్ తిరిగి ఎక్కడ సెంటర్ పడితే ఆ రోజు అక్కడికి వెళ్ళి రాసాము, మేము కూడా చాలా లాస్ అయ్యామని చెప్పి వాళ్ళు కానీ. సో ఇట్లా వాళ్ళైతే కష్టపడి వాళ్ళు మేము ఇంత రాసినందుకు మాకు తొందరగా ఫలితాలు ఇవ్వాలి అని చెప్పి వారి గవర్నమెంట్ని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే